జాంగా ట్రైబ్స్ అన్న వాళ్ళు న్యూస్లో ఉండడం జరిగింది. ట్రైబ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, జాంగా ట్రైబ్. జాంగా ట్రైబ్. నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. జాంగా ట్రైబ్ అన్నవాళ్ళు పీవీటీజీ కిందికి వస్తారు. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ కిందికి జాంగా ట్రైబ్ అన్న వాళ్ళు వస్తారు. వీళ్ళు మనకు ఒడిస్సాలో ఉన్నారన్నమాట. పీవీటీజీస్ ఇండియాలో ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయి? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఇండియా మొత్తంలో ఏ స్టేట్లో ఎక్కువగా ఉన్నాయి అంటే ఒడిస్సాలో ఎక్కువగా పీవీటీజీస్ అన్నది ఉండటం జరిగింది. అలాంటి ఒడిస్సాలోనే జాంగా ట్రైబ్ అన్నది కూడా ఒక పీవీటీజీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ట్రైబ్ అన్న వాళ్ళు మనకు 2 గ్రూప్స్లో డివైడ్ అయి ఉంటారు. ఎన్ని గ్రూప్స్లో? 2 గ్రూప్స్లో డివైడ్ అయి ఉంటారు. ఏంటంటే ఆ 2 గ్రూప్స్ వచ్చేసి రైట్, హిల్లీ రీజన్స్లో ఉండేవాళ్ళు ఒకరు. ఏంటి? హిల్లీ రీజన్స్లో ఉండే వాళ్ళను హిల్లీ జాంగా ట్రైబ్ అంటారు. అండ్ కొంతమంది కింద ఉంటారు కదా హిల్స్లో కాకుండా, వాళ్ళని ప్లెయిన్ జాంగా ట్రైబ్ అని అంటారు. ఇంకొకసారి చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. జాంగా ట్రైబ్. జాంగా ట్రైబ్ అన్నవాళ్ళు ఒడిస్సాలోని ఒక పీవీటీజీ కిందికి వస్తారు. ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే పీవీటీజీ ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటంటే ఒడిస్సా. అలాంటి ఒడిస్సాలోని జాంగా ట్రైబ్ అన్నది కూడా ఒక పీవీటీజీ. ఈ జాంగా ట్రైబ్స్ అన్నవాళ్ళు 2 టైప్స్ అన్నమాట. 2 టైప్స్ ఏంటంటే హిల్లీ రీజన్స్లో ఉన్న వాళ్ళు ఒకరు, ప్లెయిన్ రీజన్స్లో ఉన్న వాళ్ళు ఒకరు. క్లియర్? ఈ హిల్లీ రీజన్స్లో ఉన్న ట్రైబ్స్ని జాంగా, హిల్లీ జాంగా అని అంటారు. ఈ ప్లెయిన్ రీజన్స్లో ఉన్న ట్రైబ్ని మనము ప్లెయిన్ జాంగా పీపుల్, ప్లెయిన్ జాంగ్ అని అంటారనమాట. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు జాంగా ట్రైబ్. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీరు ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అన్నది మీరు ఆప్షన్లో మెన్షన్ చేస్తారా? రైట్, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. నేను జాంగా ట్రైబ్ గురించి చెప్పారు. ఇప్పుడు మీ హోంవర్క్, ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంటు జాంగా ట్రైబ్కి రిలేటెడ్గా అన్నది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే.